ఎవ్వరు ఉన్నా మొత్తం అందరూ కలిసి వచ్చిన ఫేస్ చేయగలము, ఫేస్ చేసి అందరికీ మిన్నగా జనం ఆశీస్సులు పొందగలము బ్రహ్మాండమైన థంపింగ్ మెజారిటీతో అనే ధీమా ఎక్కడి నుంచి, కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మేము లక్షసార్లు చెప్తూనే ఉన్నాం. డే 1 నుంచి ముందు నుంచి కూడా ఒక స్పష్టతతో పాలన మొదలైంది. అదే స్పష్టతతో పూర్తి చేసాము హామీలు, మేనిఫెస్టోని. అదే స్పష్టతతో మళ్ళీ బ్లెస్సింగ్స్కి వెళ్తున్నాం. అండ్ మేము ఉన్నత స్థానం దీంట్లో టీము కూడా ఇంత పర్ఫెక్ట్ ఏ టీము ఉండే అవకాశం లేదు ప్రాక్టికల్గా. ఎందుకంటే ముందే థరోలీ ప్లాన్డ్ టీం తయారవుతుంది కాబట్టి సహజంగానే అందరూ ఎక్కడో ఉంటారు, డిస్టెంట్ ప్లేస్లో ఎక్కడో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల ఏది జరిగే అవకాశం లేదు. షర్మిలమ్మకు సంబంధించి మనకున్న అవగాహన ప్రకారము, ఆమె అనౌన్స్ చేసిన దాని ప్రకారము తెలంగాణలో అక్కడ రాజకీయ పార్టీ పెట్టారు. తెలంగాణలో యాక్టివిటీ చేయాలనుకుని ఆమె డిక్లేర్ చేశారు. ఆమె నిర్ణయించుకుంటారు. ఆమె నిర్ణయించుకొని ఏం చేయాలనేది నిర్ణయించుకుంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళంతటా వాళ్ళు అనుకొని నిర్ణయించాలంటే అది వాళ్ళ ఊహాగానం కావచ్చు, లేదా వాళ్ళకి ఏమన్నా వేరే సమాచారం ఉంటే చేసినచ్చు. కానీ మనకు పబ్లిక్గా కనపడేది, తెలిసిండేది ఏది, తెలంగాణలో ఆమె రాజకీయ పార్టీ పెట్టారు. అదే నిజమని అనుకుంటున్నాను. తెలంగాణలో కేసీఆర్ అక్కడ సిట్టింగ్లు మార్చుకోకుండా తప్పు చేసి ఓటింగ్ ఫాలో అయ్యారు. ఇప్పుడు అది జరగకుండా ఉండడం కోసమే ఇప్పుడు తొందరపడుతుంది వైసీపీ, సిట్టింగ్లు అందుకే మారుస్తుంది అనేది ప్రధానంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. మరి మంచిదే కదా, అలాంటప్పుడు మంచిదే కదా. రెండు వాళ్ళే అంటే ఎట్లా మారుస్తున్నారు, ఇచ్చిపోయినారని వాళ్ళే అని, లేదు అక్కడ మార్చలే కాబట్టి పోయినారని చెప్పి వీళ్ళు మారుస్తున్నారని, లేదు డెస్పరేట్గా ఉన్నారు అందుకే మారుస్తున్నారని. నీకు మార్చడానికి అని అసలు ఆలోచించడానికి ఊరు లేనివాడు ఇక్కడ మాకు ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందరి నాయకుడి మీద, అధినేత మీద విశ్వాసం ఉంది కాబట్టి మేమేమన్నా చేయగలం. అక్కడ అతనికి ఎవరూ లేరు, పవన్ కళ్యాణ్ లేడు తన పక్కనని ఈరోజు చెప్తే ఒక్కడు తుపాకి గుండు కూడా ఒకటి దొరకడు, అభ్యర్థి దొరకడు. అదే ఆయన పరిస్థితి. అందుకే హడావుడిగా జైల్లో తను పోయిన రోజే పవన్ కళ్యాణ్ రాగానే అప్పుడు హడావుడిగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు. ఆ స్టేట్మెంట్ మీదే లాగుతున్నాడు. ఆయన వచ్చి కామెంట్ చేయడమో లేదా టీడీపీ నాయకులు మా గురించి కామెంట్ చేస్తే దానికి మేమేం ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి. అంతకాలం ఒక ఎమ్మెల్యే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన టీము ఒకటి తయారైంది. సహజంగా కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు ఆ ముందు ఉన్న బంధం అది ఉండదు కాబట్టి ఒక రకమైన అసంతృప్తితో బాధ, ఆవేదన ఇవి వస్తాయి. కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే పార్టీలో మెజారిటీ ఉన్నారు. అందరూ 90% అట్లుండేవాళ్ళు. పార్టీ విధానాలు నచ్చిన వాళ్ళు ఉన్నారు. సో రేపు వచ్చే నాయకుడు ఎట్లుంటాడో అని వీళ్ళకి ఏమన్నా అపోహలు, అనుమానాలు ఉంటే అవి సిస్టమ్ విల్ టేక్ కేర్. కూర్చోబెట్టి వాళ్ళ అపోహలు తొలగించడం, అనుమానాలు నివృత్తి చేయడం, మళ్ళీ అందరూ కలిసి పనిచేసే రకంగా చేయడం అనే దానికి తగిన వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు. చాలా వరకు అక్కడికక్కడే సర్దుకుంటాయి కూడా. అదే పెద్ద సమస్య అని మేము అనుకోవట్లేదు.